ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడికి బుద్ధి జ్ఞానం లేకుండా పోతుంది, ఆయన ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఏదైతే గనక ఆయన చేస్తున్న వ్యాఖ్యానాలు అయితే గనక ఎలా చూడాలంటారు? జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి గురించి చేస్తున్న వ్యాఖ్యలు ఎలా చూడాలనేది ఏమీ లేదు ఇందులో. ఒక వ్యక్తి ఎలా ఉండాలో ఎలా ఉండకూడదు అనేది అతని మనస్తత్వాన్ని బట్టి ఉంటుంది. ఒక రాజకీయ నాయకుడు ఎలా ఉండాలి, ఏ విధంగా పబ్లిక్లో అతనికి ఇమేజ్గా ఉండాలి, నలుగురిలో గౌరవంగా ఉండాలి అనేది పాత తరం రాజకీయ నాయకులు చూసి నేర్చుకోవాల్సిందే వాడు. అంతేగాని ఇప్పుడు 5 ఏళ్ళు పరిపాలన చేసిన జగన్మోహన్ రెడ్డి గారు సొంత తల్లి మీదే చెల్లి మీదే పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు 14,000 కిలోమీటర్లు 3,000 కిలోమీటర్లు తిరిగిన షర్మిలాని కానీ ఎలా యూజ్ అండ్ త్రో చేశాడు. పార్టీ గౌరవ అధ్యక్షురాలుగా పెట్టిన తల్లి విజయలక్ష్మిని తనంతటా తానే రాజీనామా చేసి వెళ్ళేపెట్టుకు ఎలా చేశాడు. ఒక నేత మనస్తత్వం ఎట్లా ఉంటే కేడర్ మనస్తత్వం ఎట్లా ఉంటుంది, క్రిమినల్ మైండ్ ఉంటుంది. అవసరాలు వాడు తర్వాత తోసేయి ఇదే అది. కాకపోతే కుటుంబ సభ్యుల మీద కూడా ఇట్లా చేస్తాననేది అని ఎగ్జాంపుల్ అతనే. అతను వచ్చి ఈరోజు 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గురించి ఇట్లాంటి ప్రేలాపనలు పేరడం తప్పు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఒక విజనరీ, ఇతను ఒక ప్రిజనరీ. విజనరీకి ఉన్న విజన్ వేరు, ప్రిజనరీకి ఉన్న ఆలోచనలు వేరు. ఈ రెండింటికి చాలా వ్యత్యాసం ఉంటుంది. రెండింటికి విపి అంతే. విజనరీకి ప్రిజనరీకి తేడా ఏంటంటే 2 లెటర్స్ స్టార్టింగ్. ఈరోజు మీరు గమనిస్తున్నారు లేదు, జగన్ 5 ఏళ్ల పరిపాలనలో నేను పింఛను 3,000 చేస్తాను అని అన్న తర్వాత సంవత్సరానికి 250 రూపాయలు పెంచారు. నువ్వు 11 లక్షల అప్పులు చేసిన, ఉద్యోగుల సొమ్ము 25,000 కోట్లు తీరేసిన, రుబాబుగా ఈ రోజుకి కూడా 7,600 కోట్ల ఉద్యోగుల పిఎఫ్ ఖాతాలో డబ్బులు మొత్తం మొన్ననే వేశారు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు గారు జేబులోంచి ఏం వేయలేదు. గవర్నమెంట్ ద్వారా, రెవెన్యూ ద్వారా, ఆబ్కారీ ద్వారా వచ్చిన ఆదాయాన్ని నువ్వు చేసిన తప్పులు ఒక్కోటి పూడ్చుకుంటా వస్తుంటే అతన్ని నువ్వు అనటం అంతే. నేను చేసిన తప్పులు నువ్వు కూడా చేసి నాలా తయారవమని చెప్పి అతను అంటాడు. విజనరీ ఉన్నోడు అట్లా ఎందుకుంటాడు? ఒకవైపు చూస్తేనక వైసీపీ కార్పొరేటర్లో నా చెల్లెమ్మల ధైర్యానికి హ్యాట్సాప్ అని చెప్తున్న జగన్మోహన్ రెడ్డి మరి సొంత చెల్లి మీదే నాకు తెలియకుండా మా అమ్మ అని మోసం చేసి ఆస్తి రాయించుకుంది అంటూ మరి కోర్టులో కేసు వేయటాన్ని అసలు ఎలా చూడాలంటారు? అసలుకి ఏమీ లేదు సార్. అతను గిఫ్ట్ డీడ్ ఇచ్చాడు, స్వయంగా సంతకం చేశాడు. సంతకం చేసుకున్న షేర్లు బదిలీ చేసుకున్నారు అమ్మ కూతుర్లు అంతే. ఇప్పుడు ఏ తల్లి అయినా కానీ బిడ్డలంటే 2 కళ్ళు, కొడుకు ఒక కన్ను, కూతురు ఒక కన్ను. బిడ్డ ఎదుగుదల, బిడ్డకు సమాధానం చెప్పలేని తల్లికి కూడా పరిస్థితి కల్పించినప్పుడు మరి ఆడబిడ్డ, ఏ ఇంటి ఆడబిడ్డ అయినా ఆడబిడ్డే. ఆడబిడ్డకి తల్లి సపోర్ట్ అనేది కంపల్సరీ ఉండాల్సిందే, ఏ కుటుంబంలోనే ఉండేది అది. అలాగా ఏంటంటే నువ్వు మగవాడివి కాబట్టి నీకున్న తెలివితేటలు వీళ్ళకి లేవు కాబట్టి వాళ్ళు కన్నా కానీ వాళ్ళని మించి తెలివితేటలు మీకు ఉండే జగన్బాబు గారికి ఉండబట్టేగా ఈరోజు సేల్ డీడ్ విషయంలో వచ్చేసి అవన్నీ మొత్తం నాకు తెలియకుండా చేసేసారు, నాకు తెలియకుండా చేశారు. ఇప్పుడు నేను క్యాన్సిల్ చేసుకునే అధికారం ఉంది, నాకు ప్రేమ లేదు, దయ లేదు, దాక్షిణ్యం లేదు అంటున్నాను. ఒక నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు ఇట్లా ఒక క్రిస్టియన్గా నువ్వు ఈ విధంగా నువ్వు ప్రజల మీద ప్రేమ కురిపించాల్సిన వ్యక్తి సొంత కుటుంబీకుల మీద నువ్వు ఇంత దాష్టికం చేస్తుంటే నిన్ను ఆదర్శంగా రాష్ట్రంలో నీ కార్యకర్తలు తీసుకొని దౌర్జన్యాలు చేసి వాళ్ళ అమ్మల్ని, వాళ్ళ నాన్నల్ని, వాళ్ళ చెల్లెల్ని కూడా అట్లాగే వేధించాలి. ఇది ఆదర్శం. అంటే ఆయన ఒక పక్కన చెప్తాడు కదా, మహిళలు అంటే అనలేని గౌరవం నాకు అని మాట్లాడుతూ ఉంటారు కదా, నేను మహిళల్ని మహారాణులు చేయాలని చూస్తూ ఉంటాను, వాళ్ళకే అన్ని హక్కులు ఇవ్వటానికి చూస్తూ ఉంటానని మాట్లాడతారు. మరి సొంత చెల్లికి హక్కులు, ఆస్తిలో వాటాగా రావాల్సిన హక్కుని మాత్రం ఎందుకని కాలు రాయాలని చూస్తున్నారు అనుకోవాలంటారు? ఎందుకనంటే అతని మనస్తత్వం ఒకటే సార్, క్రిమినల్ మైండ్ సెట్. అవసరాన్ని బట్టి వాడుకుంటారు. అతని దగ్గర పనిచేసిన సిఈసీలు కానీ వాళ్ళు ఎవరండి వాళ్ళు సిఎస్ ఎస్ఎస్ సుబ్రహ్మణ్యం కాడ నుంచి ప్రతి ఒక్క అధికారిని ఎల్వి సుబ్రహ్మణ్యాన్ని ఎలక్షన్ ముందు ఎట్లా వాడుకున్నారు ఆయన. ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఒక లెటర్ తీసుకొచ్చి సార్ ఇంత దౌర్జన్యం జరుగుతుంది, మా వాళ్ళ ఓటింగ్ కాదు కదా, కనీసం నామినేషన్ కూడా వేయట్లేదని చెప్పి ఎల్వి సుబ్రహ్మణ్యానికి ఇస్తుంటే అతను మీరు చూసారో లేదు అప్పుడు పేపర్లో ఇట్లా పేపర్లు తీసుకుంటున్నాడు, వెనక ఇట్లా డస్ట్బిన్లో వేస్తున్నారు. అంటే ఒక్కొక్క అధికారిని నువ్వు అంతగా మ్యానిపులేట్ చేయగలిగే కెపాసిటీ ఉన్న వ్యక్తివి నువ్వు. తప్పు చేసినా ఒప్పు అనే ప్రవర్తనలో ఉండే వ్యక్తివి నువ్వు. నీలో ఏ కోసైనా మానవత్వం ఉంది. నీ తల్లికి చెల్లికి చూడకుండా రాష్ట్ర ప్రజలకు, ఆడవాళ్ళకి నువ్వు ఏదో మహారాణిని చేస్తాను, విక్టోరియా మహారాణిని చేస్తాను,
ఇవన్నీ కళ్ళబొల్లి కబుర్లే తప్పనించి వాస్తవంలోకి వచ్చేటప్పటికి అద్దంలో రూపం మారిపోయింది సార్. ఇది కంపల్సరీ. మరి చంద్రబాబు నాయుడుకి బుద్ధి లేకుండా మాట్లాడుతున్నారు అంటూ ఒక మరి కొత్త వ్యాఖ్యానాలు అయితే చేస్తున్నారు కదా, మరి జగన్మోహన్ రెడ్డికి ఉన్న బుద్ధి ఏముందనుకోవచ్చు అంటారు? ఆయనకి బుద్ధే ఉంటే 11 సీట్లు ఎందుకు వస్తాయి సార్? సమాన ప్రతిపక్ష హోదాన్న ఇచ్చేవాడు. బుద్ధి జ్ఞానం లేని వ్యక్తి ఎవరో అతనే నిర్ణయించుకోవాలి. ఎందుకంటే నువ్వు 151 సీట్లు తీసుకున్నాడు, నువ్వు కనీసం ప్రతిపక్ష హోదా కూడా ప్రజలు నీకు ఇవ్వలేదు అంటే నీ మనస్తత్వాన్ని ప్రజలు గమనించబట్టేగా, నీ క్రిమినాలజీని గమనించబట్టేగా. ఎన్ని బాధలు పడ్డారు ప్రజలు మీకు తెలియదా? మద్యాన్ని బ్లాక్ చేస్తాను, మద్య నిషేధమే చేస్తాను అని చెప్పి పనికిరాని బ్రాండ్లు మొత్తం తీసుకొచ్చి ప్రజల మీద ఉంచారు. అతని పేరు ఏదో ఉందండి, కసిరెడ్డి రాజశేఖర్ అని చెప్పేసి 3,000 కోట్ల రూపాయలు 3,000 కోట్ల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్లో ఆయన అమిత్ షా గారు చెప్పారు. కేంద్రంలో ఢిల్లీలో జరిగిన మద్యం కుంభకోణం ఒక నీటి బొట్టు అంతా, మీ రాష్ట్రంలో జరిగిన మద్యం కుంభకోణం సముద్రం అంత ఉంది అని. ఇన్ని వేల కోట్లు దోపిడీ చేసి ఇన్ని వేల కోట్లు చేసుకొని మీరు ఇంకా బుకాయించి మాట్లాడి ఇంకా ప్రతిపక్షానికి మేము ఉన్నాం సావలేదు అన్నట్టు మాటలు ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్న పరిచి బుద్ధి జ్ఞానం ఉంది కాబట్టి ఈరోజు ప్రతి ఇంటికి మొదటి పింఛన్ తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు ఇంటికి ఇచ్చి ఆ ఇంటి స్థితిగతులు చూసి ఇంట్లో ఉండడానికి అర్హంగా ఉందా లేదా P4 విధానం తీసుకొచ్చారు కదండి ఆయన. తీసుకొచ్చి కనీసం ఒక 6 నెలలు 7 నెలలు కాల 20 డేస్. ఈ 20 డేస్లో కారు మంచి ప్రసాద్ వేదా సీడ్స్ అధినేత 10 కోట్ల రూపాయలు 10 కోట్ల రూపాయలు నిన్ననే ఆయన 5 గ్రామాలకు మంచినీటి సమస్య ఎదురై ఆ ఊర్లో మూతుబోరి సంపాదించిన వ్యక్తి. ప్రతి పేదవాడు కూడా ధనికుడు కావాలనే ఆలోచనతో P4 విధానాన్ని చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. అది అసలు సంక్షేమ పథకాలు ఎగ్గొట్టి పేదలకు సంక్షేమం అందకుండా చేయడానికి మాత్రం ఈ P4 అంటూ కొత్త డ్రామాలు ఆడుతున్నారంట కదా చంద్రబాబు నాయుడు గారు. మరి ఆయన చేసిన గొప్పతనం ఏంటంటే ఎదుటి వ్యక్తి ఏమీ చేయనీయకుండా కాళ్ళు చేతులు కట్టేశాడు సార్. ఉద్యోగుల జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితులు కట్టేశాడు. కానీ ఈ 9 నెలల్లో ప్రతి ఉద్యోగి కానీ పింఛన్దారులు కానీ ఎవరైనా సరే ఒంటరి మహిళా వితంతువు కానీ ఎవరైనా ప్రతి నెల 1వ తారీఖు ఆదివారం వస్తుంది అంటే 31వ తారీఖు నైటే ఇస్తున్నారు. 99%తో ఇస్తున్నారు. అలా మీరు ఎందుకు చేయలేకపోయారు? అధికారులు మీ చేతిలో ఉన్నారుగా, మీరు ఇచ్చిన 1,40,000 వాలంటీర్లు ఉన్నారుగా, మీరు ఎందుకు చేయలేకపోయారు? ఇతను చేసి చూపిస్తున్నాడుగా. పోనీ ఇతను ఏమైనా మిషన్ తీసుకొచ్చి కోయంబత్తు నుంచి ఒక డబ్బుల మిషన్ ఏమైనా తీసుకొచ్చేసి కట్టలు కొట్టి పొద్దున్నే పంచుతున్నాడా? లేదే. ప్రతి దానికి ఆడిట్ ఉంది, ప్రతి రూపాయికి ఖర్చుకి సంబంధించిన లెక్క ఉంది. నువ్వు ఈరోజు అసెంబ్లీకి వచ్చి మీ లెక్క చెప్పండి అన్నా కానీ డిజిటల్స్లో మొత్తం చూపిస్తారు. నువ్వు చేసిన నష్టం చూపిస్తారు, వీళ్ళు పడుతున్న కష్టము చూపిస్తారు. అది గమనించడం చాతగాను బుద్ధి లేదు, జ్ఞానం లేదు. 73 ఏళ్ళ 74 ఏళ్ళ సరే వయసుకున్న వ్యక్తిని పట్టుకొని నువ్వు 53 రోజులు జైల్లో పెట్టినప్పుడే నీలో మానవత్వం లేదు. ఇప్పుడు అతను చేసే మంచి చూసి ఓరలేకపోతున్నావు. ఇప్పుడు ఒక మాట మీరు మనస్ఫూర్తిగా చెప్పండి, 1 రూపాయి తీసి జేబులో నా యాత్రికుడికి వేయాలి అంటే చిల్లరుంటే జేబులో ఇట్లా చూసి పిసుకుతావా? లేదంటే లేదా ముందుకెళ్ళాయా అంటాం. తన సంపాదన నుంచి 10 కోట్ల రూపాయలు ఒక వ్యక్తి ఇచ్చిన పిలుపుకి 10 కోట్ల రూపాయలు ఎంతమంది దగ్గర ఆస్తులు లేవు, అందరి దగ్గర ఆస్తులు ఉన్నాయి. ఆస్తులున్న ఇచ్చే గుణం రావాలి, ఈమని చెప్పగల వ్యక్తి ఉండాలి. అతన్ని చూసి నమ్మకం కలిగి నేను ఇచ్చే రూపాయి దుర్వినియోగం కాదు అని ఈ 5 గ్రామాలకి మంచినీటి పథకానికి ఇది గవర్నమెంట్ చేయాలి. కానీ గవర్నమెంట్ చేయడానికి అవకాశం లేకుండా 11 లక్షల కోట్ల వరకు మీరు అప్పు పెట్టిపోయారు. దానికి సంవత్సరానికి 75,000 వడ్డీ కట్టాలి. ఇంత డబ్బును ఈ విధంగా దుర్వినియోగం చేసి ఇంకా రాష్ట్రంలో ఇతను చేసే మంచిని పట్టుకొని అతను స్వయంగా కాఫీ ఇచ్చి ఇంటింటికి తిరిగి పింఛన్ రోజున నిన్నదకే కదండి మంగళగిరిలో 3,500 మందికి మనం ఇల్లు మన లోకేష్ మన మిత్ర అని చెప్పి ప్రోగ్రాం పెట్టి 3,500 మందికి సొంత ఇంటి పట్టాలు ఇచ్చి భోజనాలు పెట్టి వాళ్ళకి కొత్త బట్టలు పెట్టి సంతోషంగా సాగరంపెట్టగా తను చేసిన ఏది హామీని నెరవేర్చట్లేదని మంగళగిరి ప్రజలు కూడా గమనించారు సార్. గతంలో మనం ఓటుకు 10,000 5,000 తీసుకున్నాం. 5 ఓట్లు మా ఇంట్లో ఉన్నప్పుడు ఏసీబీ ఇచ్చేవాళ్ళు వచ్చి, కానీ మేము తాత్కాలికంగా దాన్ని తొందరపడి లోకేష్ బాబుని ఓడించాము. కానీ వాస్తవ రూపంలో అభివృద్ధి అనేది ఏమిటి అనేది ఈరోజు లోకేష్ బాబు మంగళగిరిలో చేసి చూపిస్తున్నాడు.